హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవేణి బ్లాగ్స్. నేను మీ వెనిలాని. చాలా రోజులయిపోయింది వీడియో పోస్ట్ చేసి. నియర్లీ 10 డేస్ అయిపోయింది. ఒంట్లో బాలేదు. అందుకే పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు మనకి అందరికి ఎంతో ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఏంటంటే ఆలు సమోసా చేసుకుందాం ఈరోజు. దానికోసం నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాని తర్వాత ఓమా కొంచెంగా ఇట్లా కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా రబ్ చేసేసి ఇంట్లో వేసేయండి. సాల్ట్ కొంచెంగా సాల్ట్ వేసుకొని నేను ముందుగానే ఒక టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఆయిల్ దీంట్లో వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ మనము ఇట్లా కలిపేసుకోండి. మైదా సమోసా పిండి చూడప్పుడు మనకి మంచిగా వస్తాయి. ఇట్లా ఒక 2 మినిట్స్ ఇట్లా కలుపుకున్నాక ఇప్పుడు నేను ముందుగానే 3 ఆలుగడ్డలు కుక్కర్లో 3 విజిల్స్ ఉడికించుకున్నాను. ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అవి ఇండేసేద్దాం. కొంచెం కలుపుకొని దీన్ని మన ఆలుగడ్డకి ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా కొంచెం మనకి దాని లోపల పట్టేంత వరకు కొంచెం కలుపుకోండి. ఇప్పుడు మనం కర్రీని కంప్లీట్ గా కూల్ డౌన్ చేసుకోవాలండి. వేడి మీద వేస్తే మనకి మెత్తగైపోతుంది. బాగా చల్లార్చుకున్నాక మనం బాల్స్ చేసుకున్న మైదా పిండి ఉంది కదండి, సమోసా పిండి, దాన్ని ట్రయాంగిల్ షేప్ ఇట్లా మర్చుకోండి. కొంచెం ఇప్పుడు ఇక్కడ ఈ థర్డ్ దీంట్లో కూడా వాటర్ ఇట్లా అద్దుకోండి. అద్దుకున్నాక మనం స్వీట్ చేసేసుకోండి గట్టిగా. ఇవన్నీ బాగా చూడండి, క్రిస్పీగా హాట్ అండ్ ఎట్లా వచ్చింది చూడండి, బాగా మంచిగా వచ్చింది సమోసా షేప్స్ కూడా. చూడండి మంచిగా వచ్చిందండి. వైట్ అంతా క్రిస్పీ, కొంచెం వేడిగా ఉంది. ఇది సాస్ తో తినొచ్చు, కటా మీఠా సాస్ తో కూడా తినొచ్చు అండి. నా డిష్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇంట్లో చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.